హౌ ఇంపార్టెంట్ గాడ్స్ విల్ ఇస్ కదా. దేవుని చిత్తం యొక్క ప్రాముఖ్యతని మనం చూసినాం. ఆయన చిత్తము ఎంత ప్రాముఖ్యమైంది అనేది చూసి మనం ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన చిత్తంలో నడవడానికి మనము ఇష్టపడాలి. ఆ తర్వాత దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు, లేదా బయలుపరచబడినటువంటి చిత్తాన్ని మనము చూస్తున్నాం. ఒక విశ్వాస పట్ల ప్రభు యొక్క చిత్తం ఏంటిది అనేది గత 2 వారాలు చూసినాం. ఈ రోజు నుండి ఒక 2 వారాలు, 2 లేదా 3 అంటే సమయాన్ని బట్టి దేవుని చిత్తాన్ని మనం ఎలాగో తెలుసుకోవచ్చు. బైబిల్లో ఇప్పటివరకు మనం చూసిన విషయాలని కూడా దేవుని చిత్తం ఆయన ఇట్లా డైరెక్ట్గా చెప్పేసింది అనమాట. ఏంటిది? రివీల్డ్. ఆయన బయలుపరిచినటువంటి ఆయన చిత్తం ఏంటిది? ఆయన చిత్తము మనం ఇలా ఉండాలి, మనం పరిశుద్ధంగా ఉండాలి, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా ఆయన యొక్క చిత్తం అని మనం లాస్ట్ వీక్స్ చూసాం. అయితే కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో అనేక సందర్భాల్లో అనేక సార్లు ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఏర్పడుతుంది. గొప్ప దైవజనుడు ఏమంటే, వీ కెనాట్ చేంజ్ ద పాస్ట్, బట్ వీ కెన్ చేంజ్ ద ఫ్యూచర్ బై మేకింగ్ రైట్ డెసిషన్స్. అంటే మనం గతాన్ని మార్చలేం, కానీ భవిష్యత్తుని మనము ఎలాగో ఈ సమయంలో మనకు దేవుడిచ్చిన ఈ సమయంలో సరైనటువంటి నిర్ణయాల దగ్గర నేను ఏమంటున్నానంటే ఆయన చిత్తాన్ని చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మన భవిష్యత్తుని చాలా అద్భుతంగా మార్చే అవకాశం ఉంది. మానవుని జీవితంలో అనేక సార్లు క్రాస్ రోడ్స్ దగ్గర నిలబడాల్సి వస్తుంది. క్రాస్ రోడ్స్ అంటే తెలుసు కదా, చౌరస్తా అంటున్నాం. చాలా రాస్తే అవునా, ఇటు పోవాలా అటు పోవాలా ఎటు పోవాలా అర్థం కాదన్నమాట. అలాంటి పరిస్థితులు మన జీవితంలో వస్తుంటే ఇది చూజ్ చేసుకోవాలా ఏది అర్థం కాదన్నమాట. అలాంటి సమయంలో మనకి ఏం అవసరమైతే అంటే ఆయన చిత్తం ఏమై ఉంటుంది. ఒక విశ్వాసం గురించి నేను చెప్తున్నా, అన్నిల గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను. ఒక విశ్వాస యొక్క మనసులో రావాల్సినటువంటి తలంపు ఏంటంటే, ఈ సందర్భంలో ఈ పరిస్థితుల్లో దేవుని యొక్క చిత్తము ఏమై ఉంటుంది. మనకు నచ్చినట్టు పోవడానికి లేదు కదా, అవునా? ఒకసారి మనము దేవుని విడుదల అయిన తర్వాత మన జీవితంలో ఏం జరగాలి? ఆయన చిత్తమే జరగాలి. లాస్ట్ వీక్ అనుకుంటాను యేసుప్రభు ఒక మాట, ఆయన చిత్తం నెరవేర్చుటకే నేను, అవునా, ఆయన చిత్తం నెరవేర్చడానికే మనం ఉన్నాం. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి సందర్భాల్లోనైనా సరే నాకు ఇది మంచిగా అనిపిస్తుంది, లేకపోతే ఈ మార్గం నాకు చాలా చక్కగా అనిపిస్తుంది కాబట్టి నేను అటు వెళ్తా అనడానికి లేదు. దేవుడు దాన్ని మాత్రం కూడా ఒప్పుకోడు. మరి దేవుడు బయలుపరిచినటువంటి చిత్తము ఉంది, కానీ అవి మన వ్యక్తిగత జీవితంలో కొన్ని సందర్భాలలో స్పెసిఫిక్గా పర్సనల్గా ఆయన చిత్తం తెలుసుకోవడానికి మనం కొంత ప్రయాస పడవలసి వస్తుంది అన్నమాట. ఏ విధంగా ఆయన చిత్తాన్ని తెలుసుకోవచ్చు, కానీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన చిత్తం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుంది? ఆయన చిత్తం తెలుసుకోవడము చాలా ఇంపార్టెంట్. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 9 నుండి 11 అన్ని కలిపి ఉన్నాయి తెలుగు బైబిల్లో. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 12 వరకు అన్ని కలిసి ఉన్నాయి. 4th లైన్. సరే, ఫస్ట్ నుండి చదవండి. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ఇక్కడ ఒక మాట అపోస్తలుడైన పౌలు వాడతాను, ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారునై ఉండాలి. పౌలు కొలస్సీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నట్టే, మీరు ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించే వారై ఉండాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. చివరిలో ఉంటుంది, చాలా ఉంది కాబట్టి నేను
అది అవసరం లేదనొచ్చు. ఓకేనా? ఆయన చిత్తాన్ని మనం ఎలా గ్రహించాలి? పూర్ణముగా గ్రహించు వారమై ఉండాలి. ఇదే కొలస్సీ 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గల వారినై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి, ఈయన గురించి ఎప్పుడైనా చూద్దాం. ఈయన కొలస్సీ సంఘం కొరకు ఏమని ప్రార్థన చేస్తుందంటే, దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై. సంపూర్ణాత్మ నిశ్చయత గలవారు అంటే ఇది దేవుని చిత్తమే. నిశ్చయత అని తెలుసు కదా, సగం దూరం పోయిన తర్వాత ఇది దేవుని చిత్తమో కాదు అన్నట్టు ఉండొద్దు. అది చాలా దూరం ఉంటుంది. ఓకేనా? మనం అడుగు వేసేటప్పుడే సంపూర్ణాత్మ నిశ్చయత గల వారని ఉండాలని ఎపఫ్రా ఏం చేస్తున్నాడు? వారి కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఏమని పోరాడుతుంది? దేవా, మీరందరూ కూడా నీ చిత్తం విషయంలో నిశ్చయత కలిగి ఉండాలి. ఇది దేవుని చిత్తము, ఎస్ ఇది దేవుని చిత్తం, నేను దేవుని చిత్త ప్రకారంగానే వెళుతున్నా అనేటువంటి నిశ్చయత మనము కలిగి. అప్పుడు ఎటువంటి అనుమానాలు వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా మనం డిస్టర్బ్ కాదు. ఎందుకు తెలుసా? మనకు ఒకటి తెలుసు, ఏంటిది? ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం. కాబట్టి మనము డిస్టర్బ్ కాదు. అందుకనే బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే, ఇప్పుడు గిద్యోని తీసుకోండి, మోషేని తీసుకోండి, వీరందరూ కూడా ఆయన చిత్తం కొరకు పోరాడారు. అంటే ఇది నీ చిత్తమేనా? ఇప్పుడు నేను ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి బయటికి తీసుకొని రావడానికి నేను నన్ను బొమ్మంటున్నావు, బాగానే ఉంది, కానీ అది నిశ్చయత నాకు కావాలి కదా. మళ్ళీ మధ్యలో పోయిన తర్వాత అటు ఇటు అయితే. కాబట్టి దాని కొరకు మోషే దేవుడిని శోధించింది, అనేకమైన ప్రశ్నలు వేసినట్టు దేవుడు దానికి సమాధానాలు ఇచ్చింది. అలాగే గిద్యోను కూడా చాలా సూచనలు అడిగినట్టు దేవుడు దానికి సమాధానం ఇచ్చినాడు. ఎందుకు ఇవన్నీ దేవుడు చేసినాడనంటే, ఇది దేవుని చిత్తము అనేటువంటి నిశ్చయత వారికి ఉంటేనే వారు ముందుకు వెళ్తారు, లేకపోతే పోలేరు. కాబట్టి మన జీవితంలో కూడా ఫలానా విషయంలో ఇది దేవుని చిత్తము అనేటువంటి నిశ్చయత లేకపోతే మనం ఎప్పుడు కూడా అయోమయంలోనే ఉంటాం, భయంగానే ఉంటాం, ఏం జరుగుతుందో అనేటువంటి. ఎప్పుడైతే ఇది దేవుని చిత్తము అనేటువంటి నిశ్చయత మనకు వస్తుందో మనం ధైర్యంగా ముందుకు వెళ్తాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలి? సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగి ఉండాలి, ఆయన చిత్తాన్ని గురించినటువంటి విషయం. అలాగే ఎఫెసీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక, డోంట్ బి ఫులిష్ అన్నాడు. అంటే ఫులిష్ పీపుల్ గా మీరు ఉండకండి. దేవుని చిత్తమును తెలుసుకున్నటువంటి వారందరూ కూడా అవివేకులు అని అర్థం. గాలి బ్రతుకుతా ఉన్నారు చూడండి, వారందరూ ఎలాంటి వారు? అవివేకులు. ఎటుపోతున్న వారికే తెలియదు. మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో మీరు గ్రహించుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు అవివేకులు కాదు అంటే మీరు ఏం చేయాలి? ఆయన చిత్తం ఏంటో మీరు గ్రహించాలి. ఖచ్చితంగా దేవుడు ఆయన చిత్తాన్ని మనకి బయలుపరుస్తాడు. ఓకే, కాబట్టి ఆయన దేవుని యొక్క చిత్తం సంపూర్ణంగా తెలుసుకోవాలి, నిశ్చయత కలిగి ఉండాలి. మనం అవివేకంగా ముందుకు వెళ్ళడానికి వీలేదు. ఆయన చిత్తం విషయంలో మనం గ్రహింపు కలిగి ముందుకు వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఆయన చిత్తము అంత ఈజీగా చేయడం అనేది కాదన్నమాట, కొంచెము కష్టపడాలి. ఎందుకంటే మన శరీరము, మన లోకం, మనం జీవిస్తున్నటువంటి లోకం ఎప్పుడు కూడా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తాం. ఎప్పుడు మీరు మైండ్ పెట్టండి, అర్థమవుతుంది. మన శరీరము, ఈ లోకము ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగానే పనిచేస్తాం. ఇటు ఆరాధనకి వెళ్ళమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉంటాడు, ఏం పోతుంది ఆ ఫంక్షన్ పోమని, అవునా, మన శరీరం చెప్తాం. ఫంక్షన్లో మస్తు వెరైటీస్ ఉన్నాయట, ఇది రాపో అని చెప్తాం. అక్కడ ఆరాధన పోతే ఏముంది? 2 గంటలు గమ్మున కూర్చొని రావాలి.
అక్కడ వచ్చేలేదు, అక్కడ పోతే ఎంజాయ్ అని అంటారు. కాబట్టి ఎప్పుడు దేవుని చిత్తం చేయాలనుకున్నా కానీ అపవాది ఏం చేస్తూ ఉంటాడు, లోకం ఏం చేస్తూ ఉంటుంది, మన శరీరం ఎప్పుడు కూడా అడ్డుపడుతూనే ఉంటుంది. అది మనం గ్రహించాం, అది మనము అవివేకులుగా ప్రవర్తిస్తాం అన్నమాట. దేవుని చిత్తాన్ని గ్రహించక అందులో మనం పెద్దగా మోకరించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. కొంచెం మనం బుద్ధి పెట్టి కామన్ చేసుకొని ఆలోచిస్తే తెలిసిపోతుంది ఏది ఈ పరిస్థితుల్లో ఏది దేవుని చిత్తం అనేటువంటి. ఇంట్లో పడుకోవడమా, దేవుని ఆరాధనలోకి వచ్చి కూర్చోవడమా, ప్రార్థన చేయడం, బయట బజార్లో తిరగడమా, ఈజీగా తెలుసుకోవాలి. దాని కొరకు మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి దేవుని యొక్క చిత్తమును మనం గ్రహించిన తర్వాత అది చేయడానికి మనం వెళుతున్నప్పుడు పోరాటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే అనుకుంటా బహుశా కీర్తనకారుడు ఒక మంచి మాట చెప్తొచ్చండి. 143వ కీర్తన 10వ వచనం. 143వ కీర్తన 10వ వచనం. 143:10. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. చూడండి, ఇక్కడ తెలుగులో ఇట్లా ఉంది, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని. టీచ్ మీ టు డూ యువర్ విల్ అంటారు. టీచ్ మీ టు డూ యువర్ అంటే నీ చిత్తము చేయడానికి కూడా దేవా నువ్వే నాకు నేర్పించు. అంటే మనకి ఏది అలవాటు అయింది, నేర్చుకోవాలంటే రాదన్నట్టే కదా. ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలంటే అది నీకు రాదన, ఏం రాదు మనకి, ఆయన చిత్తం చేయడం మనకి రాదు. కాబట్టి మనం నేర్చుకోవాలి. అది ఎవరు నేర్పించాలి, దేవుడే నేర్పించాలి. ప్రతి దానికి మనం దేవుడి మీద ఆధారపడమే, వేరే దారి లేదు మనకి. అర్థమవుతుంది. కాబట్టి కీర్తనకారుడు ఏమన్నాడు, దేవాన్ని చిత్తం చేయడం కూడా నాకు నేర్పించు. ఎందుకనంటే ఆయన చిత్తం చేస్తా ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆటంకాలు, వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకొని మీరేమన్నారో అదే నేను చేయాలి, అదే నేను చేయాలి, ఆయన చిత్తమే నెరవేర్చడానికి నాకు సహాయము చేయండి అని దావీదు ప్రార్థన చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని చిత్తము మనకి స్పష్టంగా తెలియాలి, సంపూర్ణంగా తెలియాలి, నిశ్చయత కలిగి ఉండాలి. ఆయన చిత్తాన్ని గ్రహించాలి, ఆయన చిత్తం చేయడానికి మనము సిద్ధపడాలి. అవునా? అంటే మనం చేయాలి అని మనం నిర్ణయం తీసుకోవాలి. అయితే ఇట్లా ఉండగానే వెంటనే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడంటే బయలుపరచు. ఆయన చిత్తం బయలుపరచాలి అంటే స్పెసిఫిక్గా మన విషయంలో, విశ్వాసం విషయంలో మొట్టమొదటిది ఏంటంటే ఆయనతో ఒక కనెక్షన్, ఒక కమ్యూనికేషన్ అనేది ఉండాలి. దేవుని చిత్తము మీకు దేవుడు బయలుపరచాలంటే మొట్టమొదటి మీకు ఏముండాలి, ఆయనతో సంబంధము, సహవాసం ఉండాలి. కొందరు కనెక్షన్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది. ఎప్పుడో దేవుని తెలుసుకున్నాడు, మరి సహవాసం చేస్తున్నావా, మరి ఎట్లా చెప్పాలని దేవుడు ఆయన చిత్తం జరగదు. కాబట్టి ఆయన చిత్తం తెలుసుకోవాలని చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ ఏం చేయరు, దేవునితో సహవాసం చేయరు. ఎవరైతే ఆయనతో సంబంధం కలిగి సహవాసం కలిగి వెళుతూ ఉంటారో వారికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరి. సడన్గా నేను వచ్చినాయని నాకు చెప్పారంటే దేవుడు చెప్పడు. ఇప్పుడు మనం నేర్చుకుంటాం ఎట్లా బయలుపరుస్తారు. దానికంటే ముందు ఫస్ట్ మనము ఆయన చిత్తాన్ని తెలుసుకునేటువంటి యోగ్యత, అర్హత మనకు ఉందా లేదని కూడా చూసుకోవాలి. ఎవరు పడితే వారికి, అందుకే నేను వాగ్దానాలు తీసుకునేటప్పుడు చెప్తాను, ఎవరికి పడితే వారి వాగ్దానాలు ఎందుకు చేస్తారు వేస్తారు. నువ్వు ఎన్నడూ చర్చికి రావు. ఒక 25th డిసెంబర్కి వస్తావు, జనవరి 1st వస్తావు. టైం ఉంటే ఏమంటారు గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి వచ్చి అనమాట. నీకు కూడా దేవుడు వాగ్దానం చేస్తారా? అవన్నీ వాక్యానుసారమైనవి కావు. ఫస్ట్ నువ్వు నీకు దేవునితో సంబంధం ఉండాలి, నీకు రక్షణ అనుభవం ఉండాలి, దేవుడితో సహవాసం చేస్తున్నా, ఆయనతో సమయాన్ని గడుపుతుందా, అప్పుడే దేవుడు నీకు తన చిత్తాన్ని బయలుపరుస్తుంది. ఎన్నడూ కూడా దేవుని సన్నిధిలో కనబడకుండా దేవుని చిత్తాన్ని బయలుపరచమంటే అది జరగదు. అంటే ఆయనతో మనం నడిచే వారంగా ఉండాలన్నమాట. ఆయనతో మన సంబంధం కలిగి ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తాడు, ఆయన చిత్తాన్ని మనకి బయలుపరుస్తాడు. అందుకని బహుశా ఈ యొక్క సామెతలు చూడండి, 3వ అధ్యాయం 5-6 వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును.
సో ఇక్కడ దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి ఉద్దేశం ఏంటంటే మనము ఆయన మీద ఆధారపడడం కావచ్చు, ఆయన మీద నమ్మకం ఉంచడం కావచ్చు, ఆయనకు మనము మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం ఒప్పుకోవడం కావచ్చు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఆయనతో సంబంధం, ఆయనతో సహవాసం ఉన్నప్పుడే జరుగుతుంది. అర్థమవుతుంది? అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? తన చిత్తాన్ని మనకి బయలుపరిచే అవకాశము ఉంది. తర్వాత దేవుడి చిత్తం దేవుడు మనకి బయలుపరచాలంటే మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. ఇంకొక మాట చెప్పాలంటే మన యొక్క చిత్తాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. చిత్తం సమర్పించుకోవడం అంటే ఏంటి తెలుసా? నా డిజైర్, నా అంబిషన్, నా గోల్, నా అన్ని ఆయన పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు ఆయన తన చిత్తాన్ని మీకు బయలుపరుస్తాడు. చదవండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా అపోస్తలుడైన పౌలు మనకి ఏం తెలియజేస్తుందంటే దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. ఆ తర్వాత కింది వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఆయన చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన అవటం వల్ల రూపాంతరము. ఆయన చిత్తం ఎప్పుడు దేవుడు బయలుపరుస్తాడు? మనల్ని మనం ఆయనకి సమర్పించుకున్న తర్వాత. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే మనం ఒక ప్లాన్ వేసుకుంటాం, ఒక ఆలోచన కలిగి, ఒక గోల్ మనం కలిగి ఉంటాం. ప్రభువా ఇవన్నీ చేయాలనుకుంటున్నా, ఇంకా నువ్వు సంతకం పెట్టేసి అన్నట్టుగా వెళ్తాడు. అర్థమైందా? మనకు కావాల్సినవన్నీ రాసేసేసి, మనం ఏమనుకుంటాం అన్నీ చెప్పేసేసి పేపర్ మీద ఇవన్నీ సంతకం పెట్టేసి నువ్వు సరే అని అంటే ఇంకా నేను వెళ్ళిపోతాను. అది అసలు అది ఎవరు రాసిండ్రు? నువ్వు రాసినా నువ్వే సంతకం పెట్టుకుంటాడు. అంటే దేవుని దగ్గర వెళ్తున్నప్పుడు ఎట్లా వెళ్ళాలి? ఒక ప్లేన్ పేపర్ తీసుకొని మనం సంతకం పెట్టి ఆయనకి ఇవ్వాలి. నేను అంగీకరిస్తున్న దేవా, నువ్వు ఏం చేయమంటే అది నేను చేస్తాను. అప్పుడు దేవుడు రాస్తాడు. పేపర్ మీద పిచ్చి గీతలు గీసేసేసి దేవుడికి సంతకం పెట్టుకోడు. దేవుడు ఎందుకు సంతకం పెట్టుకోడు? అర్థమైందా? మనకు ఉండేదే హాఫ్ నాలెడ్జ్. మనం చాలాసార్లు ఇలాంటి పొరపాట్లు చేస్తాం. దేవుని దగ్గర మనం ప్లేన్గా వెళ్ళాలి. ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవడానికి వెళ్ళాలి, అంతేగాని మన చిత్తాన్ని ఆయన చిత్తంగా మార్చుకోవడానికి ఎప్పుడు వెళ్ళదు. అది చాలా ప్రమాదం. మన మనసులో ఉన్నది ఆయన నోటికి వెళ్ళి వినాలనుకుంటాం, అట్లా ఎప్పుడు జరగదు. మళ్ళీ దేవుడే చెప్పినట్టమ్మా, దేవుడు ఎక్కడ చెప్పి నువ్వు చెప్పించింది. కాబట్టి ఆయన చిత్తం ఎప్పుడు బయలుపరుస్తుంది దేవుడు? ఎప్పుడైతే మన చిత్తాన్ని ఆయనకు సమర్పించుకుంటామో. నాదేం లేదు, నాకు గోల్ అంబిషన్స్ అన్నీ ఉండే, అన్నీ పొందబెట్టేసిన, ఇంకా స్టార్ట్ స్పీకింగ్ అన్నప్పుడు దేవుడు అప్పుడు మాట్లాడాలి. ఇది నా ప్లాన్, ఇది నా ప్రణాళిక, ఈ విధంగా నేను నడిపించాలని, ఈ విధంగా నేను ఆశీర్వదించాలి. క్రమక్రమంగా దేవుడు ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. తర్వాత ఆయన చిత్తం మనం తెలుసుకోవాలంటే ఇంకొక విషయం, ఇంకొక పొరపాటు మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ దేవుడు మనకి ఏదో ఒకటి చెప్పి ఉంటాడు, అది చేయం. అది చేయంగానే ఇంకోటి చెప్పమని, అప్పుడు కూడా దేవుడు తన చిత్తాన్ని బయలుపరచాలి. అంటే ఇప్పటి వరకు దేవుడు మీకు ఏ చిత్తాన్ని అయితే బయలుపరిచినాడో ఆ చిత్తాన్ని మీరు చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటిదని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి మీరు ఏం ఆలోచించాలి? దేవాన్ని చిత్తం ఏంటిదని అడగక ముందు ఆల్రెడీ దేవుడు బైబిల్లో ఇన్ని నేర్పించి చెప్పిండు కదా, మరి వాటిని నేను ఫస్ట్ చేస్తున్నానా? ఇక్కడికే సగం వికెట్లు పెడతాను. ఆల్రెడీ దేవుడు బైబిల్లో చెప్పినటువంటి ఆయన చిత్తాన్ని మనం ఎంత మటుకు చేస్తున్నాం? చెప్పింది చేస్తలేదు, ఇంకేదైనా లోతైనటువంటి విషయాలు ఇంకేదో చెప్తున్నారంటే ఆల్రెడీ అసలు ఈ విషయంలో నాకు ఈ ప్రణాళిక ఉంది. మీరు రక్షణ పొందాలి, మీరు ప్రార్థనలో ఉండాలి, మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీకు నాకు సమర్పణ, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా.
ఇవన్నీ చేస్తున్నారు, అవన్నీ చేయండి. కానీ ఈ విషయంలో నీ చిత్తం ఏంటి, ఆ విషయంలో నీ చిత్తం ఏంటి, ఇవన్నీ చేస్తా ఉంటే ఆటోమేటిక్గా అవి కూడా దేవుడు మనకి బయలుపరుస్తుంది. కాబట్టి మీకు ఆల్రెడీ దేవుడు ఏ చిత్తాన్ని అయితే బయలుపరిచినారో అది మీరు చేయకుండా ఇంకా నీ చిత్తాన్ని బయలుపరచడం దేవుడు ఎప్పుడు బయలుపరచడు. ఆల్రెడీ దేవుడు బయలుపరిచిన చిత్తాన్ని మనం చేస్తా ఉన్నప్పుడు ఇంకా రాబో దినాలు ఆయన చిత్తం ఏంటిదో అది మనకి ఖచ్చితంగా దేవుడు బయలు. నేను చెప్పేది అర్థమవుతుందా? జీవితంలో ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు గుర్తొస్తుంది. ఎప్పుడైతే అట్లనే వింటా ఉన్నాం కానీ డెసిషన్ తీసుకున్నప్పుడు ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. మన జీవితంలో చాలా సందర్భాల్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తాం. కాబట్టి ఆయన చిత్తము సంపూర్ణంగా తెలుసుకోవాలి, నిశ్చత కలిగి ఉండాలి. ఆయన చిత్తం చేయడానికి మనం సిద్ధం చేసుకోవాలి. ఆయన చిత్తం తెలుసుకోవాలంటే ముందు మనకు దేవునితో సంబంధము సావాసం కలిగి ఉండాలి. ఆయన చిత్తానికి మన చిత్తాన్ని అప్పగించుకోవాలి, అంటే పూర్తిగా ఆయనకి మనం సమర్పించుకోవాలి. తర్వాత ఆయన చెప్పింది చేసిన తర్వాత అప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఇప్పుడు ఆయన చిత్తాన్ని దేవుడు ఎట్లా బయలుపరుస్తాడు అనేది నేను మీకు చెప్తాను. మీరు ఎంత మట్టుకు ఇందులో పర్ఫెక్ట్ ఉన్నారనేది నాకు అవసరం. అది మీరు మీ దేవుడు తెలుసుకోవాలి. మీతో ఉండేటువంటి మీ దేవునితో ఉండేటువంటి సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. చెప్పడం నా బాధ్యత. అర్థమవుతుంది. ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత మీ మీద. ఒక సేవకునిగా నేను చెప్పాల్సినటువంటి విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా దేవుడు తన చిత్తాన్ని ఎట్లా బయలుపరుస్తాడంటే ఆయన వాక్యం ద్వారానే ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. దాదాపుగా 80-90% ఆయన చిత్తము దేవుడు ఆయన వాక్యంలో మనకి రాసి పెట్టాడు. 80-90% ఆఫ్ హిస్ విల్ ఇస్ రిటన్ ఆల్రెడీ దేవుడు రాసి. కాబట్టి ఆయన చిత్తం తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి? వాక్యం చదవాలి. ఆయన చిత్తం బయలుపరచు దేవా అని ప్రార్థన చేస్తారు కానీ ఎన్నడూ బైబిల్ తీయం మనం బైబిల్ చదవం. ఆయన చిత్తం కావాలంటే మీ సందర్భాన్ని అనుసరించి మీ పరిస్థితి దేవుడికి తెలుసు కదా. అర్థమవుతుంది. మీరు ఏదైతే వాక్యం చదువుతున్నారో ఆ వాక్యంలో నుండి దేవుడు మీతో మాట్లాడతారు. ఆయన చిత్తాన్ని బయలుపరుస్తుంది. నేను దేవుని సేవకు రావడానికి ముందు దేవుడు నాకు ప్రవచన ద్వారా కూడా మాట్లాడు. అలాంటి వ్యక్తి ఉన్నాడు, ఇట్లా కూడా దేవుడు మాట్లాడు. కానీ నేను దేని మీద డిపెండ్ అని తెలుసా? నీ వాక్యంతో మాట్లాడుకోవాలని. దేవా నీ వాక్యం ఇది ఫైనల్ అథారిటీ. వాక్యం నీ వాక్యంతో మాట్లాడుకోవాలి. వాక్యంతో మాట్లాడిన తర్వాత నేను ఒక నిర్ధారణకు వచ్చినాను. నాకు ఒకటి ఉంది, నాకు తెలియని వారు, నన్ను చూడని వారు అప్పుడెప్పుడే దేవుళ్ళకి వస్తుంది కదా, అట్లా పేరు పెట్టి పిలవాలి అని నేను ఆశపడ్డాను. అఫ్కోర్స్ నేను దేవునికి కొన్ని అంటే నాకు నిశ్చయత కావాలి కాబట్టి దేవుడు నేను అడిగినప్పుడు అట్లా కూడా చెప్పాను. నేను ఎవరో తెలియనటువంటి వారు కూడా నా పేరు పెట్టి పిలిచి దేవుడు నేను సేవకు పిలుస్తున్నా కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అన్నప్పుడు అప్పుడు ఓకే దేవుడు చాలా క్లియర్గా నాతో మాట్లాడుతుంది అని చెప్పి అప్పుడు నేను దేవుని సేవకు రావడం జరిగింది. కానీ నాకు ఇప్పటికీ నా బేస్ ఏంటిదంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడేదాన్ని నేను ఆధారం చేసుకుని సేవలో ఉన్నాను. కాబట్టి వాక్యం ద్వారా మాట్లాడితే దానికి తిరుగుంది. కళలు, దర్శనాలు, ప్రవచనాలు ఇవన్నీ కూడా వాక్యానికి సపోర్ట్ చేసేవి. కానీ నేను ఎప్పుడైనా అంటే టీచింగ్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు సేవకులు కానీ స్టూడెంట్స్ నేను చెప్తున్నప్పుడు నేను ఫస్ట్ అడిగేది ఏంటంటే మీరు ఎందుకు సేవకు వచ్చినారని అడిగారు. అందులో సగం మందికి సరైన పిలుపు ఉంది. నాకు దేవుడు బాగు చేసినందుకు సేవకు వచ్చినట్టు కొంతమంది మా అమ్మ సమర్పించింది కాబట్టి సేవకు వచ్చినట్టు, కొంతమంది మా పాస్టర్ పంపించింది. వాళ్ళకి ఒక్కరిగా అంటే వాళ్ళు ఫ్రీగా ఉంటే చెప్తాను, లేదు నాకు అనిపించింది సగం మంది సేవ చేయలేదు. నిజంగా చాలా మంది అట్లాంటి సేవలో నిలబడదు. సరే, ఏదేమైనప్పటికీ మీరు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వాక్యం చదవాలి. మీ పరిస్థితి ఏదైనా పర్వాలేదు. మీరు ప్రకటన గ్రంథం చదువుతున్న ప్రకటన గ్రంథం నుండి కూడా దేవుడు తన చిత్తాన్ని మీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. మీరు సంఖ్యాకాండం చదువుతున్న సంఖ్యాకాండంలో నుండి కూడా దేవుడు తన చిత్తాన్ని మీకు బయలుపరుస్తాడు. ఆయన వాక్యం అర్థమవుతుంది. ఆయన వాక్యంలో అంత శక్తి ఉంది. అన్ని పేజెస్ దేవుడే ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే ఆయన మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు లేకపోతే ఏంటి నీ చిత్తం అని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనము వాక్యాన్ని బాగా మనం పరిశీలన చేసిన తర్వాత డైరెక్ట్గా ఏదైనా వచనం ఉందా అనేది మనం చూడాలి. ఓకేనా? డైరెక్ట్గా ఇది నీ చిత్తమా దేవా అని ఫలానా సందర్భం లేదా ఫలానా విషయంలో బైబిల్లో డైరెక్ట్ వర్స్ ఏమైనా ఉందా అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ డైరెక్ట్గా ఉందంటే ఇంకా దానికి తిరుగు లేదు.
సింపుల్గా మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య విశ్వాస అవిశ్వాసం చేసుకోవచ్చా? బైబిల్లో దేవుడు చాలా క్లియర్గా చెప్పింది, విశ్వాసనే చేసుకోవాలి. మీరు దీనికి తిరుగులేదు. మీరు ఎన్నిసార్లు తల కొట్టుకున్నా వాక్యం మారదు, దేవుడు ఒప్పుకోడు. మీకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా దర్శించి ఫలానా వ్యక్తిని చేసుకోవాలంటే తప్పితే వాక్యంలో మారదు. దేవుడు విశ్వాసనే చేసుకోవాలి. ఇట్లా డైరెక్ట్గా ఉండేటువంటి వచనాలను మనము తీసుకోవాలి. తర్వాత మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయా, ఎవరి జీవితంలోనైనా ఉన్నాయా? ఉన్నప్పుడు దేవుడు ఎలా స్పందించాడు, లేదా వారు ఎలా స్పందించారు, దాని పర్యవసానం ఏంటి అనేది మనం ఆలోచించి ఆ విధంగా కూడా బైబిల్లో ఉండేటువంటి ఉదాహరణను బట్టి కూడా మనం ఏం చేయొచ్చు, ఆయన చిత్తాన్ని మనము గ్రహించవచ్చు. అలాగే ఉదాహరణ చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. మీరు అందరూ తెలియగలవారు, నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒక సంఘటన, దాన్ని బట్టి కూడా మనం ఏం చేయొచ్చు, ఆయన చిత్తం ఏంటిది అనేది మనము గ్రహించవచ్చు. తర్వాత దేవుడు ఆ పర్టికులర్ పరిస్థితిలో దేవుడు ఎలా స్పందించింది, అలానా పరిస్థితిలో దేవుడు ఏ విధంగా స్పందించిండు, మనం ఏ విధంగా స్పందించాం. చాలాసార్లు వాక్యాన్ని వక్రీకరించేది ఎప్పుడు కూడా, మన చిత్తాన్ని బైబిల్లో పెట్టి చూసే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయదు. నాకు ఫలానా ఇష్టం కాబట్టి అది ఎక్కడ ఉందా అని వెతకడం కాదు. కొన్నిసార్లు వాక్యం చదువుతా ఉంటే దేవుడు ప్రతిరోజు తిడుతున్నట్టే అనిపిస్తుంది. బై గ్రంథం ఎప్పుడు అయిపోతుందా అని అంటే అనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తుంది, నీకు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి హెచ్చరిక నువ్వు రిసీవ్ చేస్తావు. అర్థమైంది? కాబట్టి వాక్యాన్ని మనం అప్లై చేసుకుంటున్నప్పుడు మనకు తోచినట్టుగా అర్థం చేసుకోవడానికి లేదు, ఆ సందర్భానుసారంగానే మన వాక్యము తీసుకోవాలి. కానీ పెళ్లి సంబంధాన్ని చూడడానికి పోయింది, దేవుని చిత్తం కోసం ప్రార్థన చేస్తున్నాను. అక్కడ పోయేసరికి కెమెరా మీద ఒక వాక్యం కనబడేది. ఏముంటుంది వాక్యం అంటే, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యువర్. అమ్మాయి వచ్చింది, పేరు అడిగి గ్రేస్ అని కథ. ఇదే జీవితం అనుకున్నాడు, ఇదే దేవుని చిత్తం అనుకున్నాడు. ఆయన జీవితంలో గ్రేస్ లేకుండా చేసింది గ్రేస్. ఆ గ్రేస్ వేరు, ఈ గ్రేస్ వేరు. నేను ఎన్నో బైబిల్ చదవవు కాబట్టి, అవునా? నాకు కృపనికి చాలా ఎవరితో అన్నాడు, ఎప్పుడు అన్నాడు, అదేమో పేరా? అట్లాంటివి చేస్తే జీవితకాలం అంతా బాధపడదు, ఇంకోటి ఉండేది. అర్థమవుతుందా? కాబట్టి వాక్యాన్ని కరెక్ట్గా చదివితే ఈ గ్రేస్ ఆ గ్రేస్ వేరే చేసుకొని జాగ్రత్త పడుతుంది. పొరపాటు అయ్యింది, ఇంకా దాన్ని సరి చేసే నాకు లేదు. కాబట్టి వాక్యాన్ని మనము ప్రతిదినం రెగ్యులర్గా చదువుతా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, తన చిత్తాన్ని మనకి బయలుపడదు. ఇది మొట్టమొదటిది, ఇది అసలు ఇది అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీనే. అర్థమవుతుందా? మీరు వాక్యం చదవకుండా దేవాన్ని చిత్తాన్ని బయలుపరచమని మీరు 100 సంవత్సరాలు ప్రార్థన చేసిన దేవుడు ఏమి బయలుపరచదు. రెండోది, దేవుడు అనే చిత్తాన్ని ఎట్లా బయలుపరుస్తారంటే, దేవుడు మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయా? లేవు. నేను కరీంనగర్ పోవాలా, కామారెడ్డి పోవాలా, లేకపోతే ఎటు పోవాలా, బైబిల్ ఉందా? లేదు కదా. ఇప్పుడు నేను ఎటు తెలుసుకోవాలి? దాని గురించి ఎంత బైబిల్ చదివినా, ఎంతో చదివినా కామారెడ్డి రాదు, కరీంనగర్ రాదు. వస్తుందా? రాదు, బైబిల్లో లేవా పేరు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. ఎవరి మీద? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, మనలో ఒక అద్భుతమైనటువంటి మెల్లనైనటువంటి స్వరాన్ని దేవుడు మనకి వినిపిస్తాడు. ఇది ఎక్స్పీరియన్స్ మీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు చాలాసార్లు ఈ విధంగా మాట్లాడతాడు. ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. కొంచెం టైం పడుతుంది, వినండి. ఒకటి ఇంకా పూర్తిగా వచ్చే వారం కూడా చెప్తాను. 30వ అధ్యాయం 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను
ఇదే త్రోవ, దీనిలో నడుగుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడు. ఓకే. ఇదే త్రోవ, దీనిలో నడుపుడు అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడు. ఆ శబ్దం, ఆ స్లో, ఆ మెల్లనైనటువంటి స్వరము పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడు? వినిపింప చేస్తాడు. యోహాను సువార్త 16:13 పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించారు? సర్వసత్యంలోకి 16:13 జాన్ తర్వాత చదవండి, చాలాసార్లు చదివిండ్రు. ఈ మాట ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఇక్కడ ఒక మాట గమనించండి. మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి, మనమందరం కూడా దేవుని ఆత్మతో అభిషేకించబడ్డాం కాబట్టి, అభిషేకం నిలిచినారు కాబట్టి, ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధం కాదు. ఆ పైన వచనంలో కనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తూ ఉంటాడు? మనకి బోధిస్తూ ఉంటాడు. ఈ ప్రతిసారి మనం వాక్యం చదవలేదు కొన్ని సందర్భాలు, ప్రతిసారి భాష ప్రసంగం చేయలేదు. ఇప్పుడు నాకు నీ దేవుని చిత్తం కావాలి, భాష వాక్యం చెప్పంటే ఏంటి చెప్తారు? అవును, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనలో ఉండి మనకి ఏం చేస్తూ ఉంటాడు? బోధిస్తాడు. ఇది నా చిత్తం. లోపల నుండి మనకి ఒక మెల్లనైనటువంటి స్వరము పరిశుద్ధాత్మ దేవుడు వినిపింపజేస్తాడు. కాబట్టి సెన్సిటివ్గా ఉంటాడు. దేవుని స్వరమా దయ్యం స్వరం అనేది కూడా గ్రహించాలి. అర్థమవుతుందా? మనం దేవునితో సన్నిహితంగా ఉంటున్నప్పుడు ఎవరి వాయిస్ ఏంటని తెలుస్తుంది, అంతే కదా? మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ వ్యక్తి బాగా ఫెమిలియర్ అయితే ఏం చేస్తాం? వెంటనే హలో అనేసరికి చెప్పండి అని పేరు చెప్పేస్తాం మనం, ఎవరైనా కానీ కదా. ఎన్నడూ మాట్లాడలేరు. స్నేహం ఫోన్ చేసి ఆమె వాయిస్ నేను గుర్తుపట్టలేదు. రెగ్యులర్గా ఫోన్ చేసే వాళ్ళైతే తక్కువ. అలాగే దేవునితో మీరు రెగ్యులర్గా కమ్యూనికేషన్లో ఉంటే ఇది దేవుని స్వరం అని మీరు గుర్తుపడతారు. అర్థమైతే నేను చెప్తుంది? అర్థమవుతుందా? మళ్ళీ దేవుని బ్లేమ్ చేయదు. అయ్యో ప్రభావ నీ స్వరమే అనుకున్నట్టు నీకు బుద్ధి ఉన్నది, అసలు నా స్వరమే తెలియదు అంటుంది. అని సావాసం చక్కగా చెప్పారు కదా. సావాసం కరెక్ట్గా చేస్తే నా స్వరం ఎందుకు నీకు తెలియదా? మనుషులు ఫీల్ అవుతారు వేరే పేరు చెప్పేసరికి. జాగ్రత్త. కాబట్టి మొట్టమొదటి దేవుడు తన చిత్తాన్ని ఎట్లా బయలుపరుస్తారు? ఇంకోటి చెప్పి ముగిస్తాం. వాక్యం చదవకుండా అని చిత్తం బయలుపరచు, దేవాన్ని కలవలనుకున్నా అని చిత్తం బయలుపరచబడదు. రెండోది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆ ప్రాంప్టింగ్స్ మనకు అర్థమవుతుంది, ఆ కన్విక్షన్ దేవుడు ఏం చేస్తాడు? మనకి ఇస్తుంది. మూడోది, దేవునిలో ఎదిగిన వారి ద్వారా దేవుడు ఆయన చిత్తాన్ని బయలుపరుస్తుంది. అంటే మనకంటే అనుభవజ్ఞులైనటువంటి వారు, ఆత్మీయంగా ఎదిగినటువంటి వారు, ఉదాహరణకి పాస్టర్స్ కావచ్చు, మీ మెంటర్స్ కావచ్చు, మీ లీడర్స్ కావచ్చు, వారి ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడు? తన చిత్తాన్ని బయలుపరుస్తుంది. అర్థమవుతుందా? కొన్నిసార్లు మన చెవులు బాగా మందమైతే దేవుని స్వరం వినవాడు సరిగ్గా మనం గుర్తుపట్టం. కానీ ఈ లీడర్స్ ఉంటారు చూడండి, అంటే నిజంగా నాకు అనిపిస్తుంది దేవుడు ఎంత దయగలిగిన వాడు కదా అనిపిస్తుంది. ఈ స్వరం సరిగ్గా వింటలేడు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు? మీరు వినగలిగినటువంటి స్వరంతోనే దేవుడు మాట్లాడతాడు. కొంతమంది చెప్తా ఉంటారు కదా, అంటే మీరు చెప్తేనే మాకు బాగా అర్థమవుతుంది అంటే సంతోషం. దేవుడు కూడా ఏమైనా చెప్పాలనుకుంటాడు కావచ్చు, దేవుని స్వరం కూడా వినాలి. దేవుడు ఏం చేస్తారు? మనకి మన చుట్టూ దేవునిలో ఎదిగినటువంటి వారు దేవుని భయభక్తులు కలిగి మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ లేదా మెచ్యూర్డ్ బిలీవర్స్ లేదా పాస్టర్స్, మీ మెంటర్స్, మిమ్మల్ని ఎవరైతే నడిపిస్తున్నారో వారి ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తుంది. ఎందుకంటే మనకు వినే ఓపిక ఉండదు కొన్నిసార్లు. దేవుడు చెప్తున్నా కానీ మన ధ్యాస ఎక్కడో ఉంటుంది. అట్లాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కొన్నిసార్లు వారు కౌన్సిలింగ్, కొందరికి గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్ ఉంటుంది. అర్థమవుతుందా? ఏంటిది? బుద్ధివాక్యమా,
జ్ఞానవాక్యం. దేవుడు ఏం చేస్తాడు? వారి ద్వారా కూడా మాట్లాడుతున్నప్పుడు దేవుడు అనేక సార్లు ఏం చేస్తాడు? ఆయన చిత్తాన్ని. అందుకనే ఆయన చిత్తం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ మార్గాలు మనము పర్యవేక్షించాలి. ఎందుకంటే ఆయన చిత్తం వన్స్ మీకు తెలిసింది అనుకోండి, ఇక మీకు తిరగదు. ఆయన చిత్తం తెరవలేదు అనుకోండి, ఇక తిరుగుతూనే ఉంటాం. అర్థమవుతుందా? ఇశ్రాయేలు 40 సంవత్సరాలు గిరగిరా మీరు తిరుగుతూనే ఉంటారు. ఆయన చిత్తము ఏం చేయాలి? డిఫరెంట్గా తెలుసుకోవడానికి కొంత సమయం మనము వేచి చూడాలి, కొంత సమయం మనం కేటాయించాలని. లేదా చాలా ప్రాముఖ్యమైన నిర్ణయం, నీ భవిష్యత్తు దాని మీద ఆధారపడింది. ఏదో ఒకటి తీసుకుంటే మళ్ళీ యూటర్న్ తీసుకున్నట్టు యూటర్న్ ఉండే అక్కడ కొంచెం వెళ్ళిపోతూనే ఉండాలి. కాబట్టి మన తోటి ఆత్మీయంగా ఎదిగినటువంటి వారితో మాట్లాడుతున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆయన చిత్తాన్ని మనకి బయలుపరుస్తాడు. అట్లని చెప్పేసి ప్రార్థన చేసుకుండా, బైబిల్ చదువుకోకుండా, పరిశుద్ధాత్మ దేవుని సరళంగా ఇక నువ్వు చెప్పు అని అంటే అది కూడా కరెక్ట్ కాదు. నువ్వు దేవునితో కరెక్ట్గా ఇది ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటంటే, నువ్వు దేవునితో ఖచ్చితంగా సహవాసం చేస్తున్నప్పుడే ఇవన్నీ జరుగుతుంది. సరే, నువ్వు కలవరంలో ఉన్నావు, వాక్యం ఎక్కుతలేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నిసార్లు మొత్తుకుంటున్నా నీకు వినబడతలేదు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సరే, ఇట్లానే సరే అర్థమవుతుందేమని చెప్పేసి సేవకుల ద్వారా లేకపోతే నీకంటే ఆత్మీయ ఎదిగిన వారి ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తుంది. అయితే దాన్ని మీరు నిశ్చయపరచుకోవాలి కదా. దాన్ని మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే వాక్యంతో కరెక్ట్గానే ఉందా మీరు చెప్పేది, లేకపోతే స్వార్థంగా? కొన్నిసారి పాస్టర్స్ కూడా ఏం చేస్తారు? స్వార్థంగా చెప్పుకుంటారు. ఇప్పుడు నాకు నీతో ఏమైనా లాభం ఉంది, దేవుడికి వేరే ప్రాంతానికి పోమంటాడు, నేనేం చెప్తా? ఈయన పోతే నాకు 10,000 నష్టం కదా. దేవుడు అట్లేం చెప్తాడు? నువ్వు ఏనే ఉండాలంటే అది కరెక్ట్గా అర్థమవుతుంది. కాబట్టి మనము కన్ఫర్మ్ చేసుకోవడము, దేవుని సన్నిధిలో పోరాడి తెలుసుకోవడానికి మీ మీదనే ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుంది. నిజంగా యథార్థంగా ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుని సేవకులు యథార్థంగా ఉండేటువంటి వారు ఆయన అంటే వాక్యంతో దాన్ని మనం సరే ఎవరు చెప్పినా సరే, ఎందుకు గొప్ప దైవజనులు చెప్పినా అది వాక్యంతో ఏమంటారు దాన్ని అదే లైన్లో ఉందా లేదా, లేకపోతే క్రాస్గా పోతుందా అనేది మనం చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తుంటే ఖచ్చితంగా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఎవరికి బయలుపరుస్తాడు? ఎవరు ఆయనతో సంబంధం సహవాసం కలిగి ఉంటారో, ఎవరైతే తమ చిత్తాన్ని దేవుని పూర్తిగా సరెండర్ అయి ఉంటారో, ఎవరైతే ఆల్రెడీ బయలుపరిచినటువంటి చిత్తాన్ని చేస్తుంటారో వారికి దేవుడు బయలుపరుస్తాడు. చాలా ఇంకా కొన్ని విధానాలని అవి కూడా మనం ప్రభుత్వమైతే వచ్చే వారు నేర్చుకుని. ఇప్పటికైతే మీరు ఏ విషయంలోనైనా చిత్తం తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటిది? వాక్యాన్ని చదవండి. డైరెక్ట్ వర్స్ ఏమైనా ఉన్నాయి, అది మనలాంటి సిచ్యువేషన్ అక్కడ బైబిల్ ఎక్కడైనా ఉందా, వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇది మనము వాక్యమే మనకి చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, గ్రహించాలి. తర్వాత సేవకుల ద్వారా, నాయకుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతాడు. తను వచ్చింది ప్రార్థన చేసుకుంది. మిగతా వచ్చే వారు వచ్చింది అందరూ